హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా. నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక నేమ్ ఆర్ట్ వీడియో అనేది చూసారు కదా. అలాంటి నేమ్ ఆర్ట్ వీడియో మీ పేరుతో మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో అలర్ట్మోస్ ఉన్న అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ అలర్ట్మోస్ ఉన్న అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఈ వీడియో కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ఓన్లీ ఫర్ మీ నేమ్ అనేది రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ నేను ఈ ప్రీసెట్ లింక్లోనే ప్రొవైడ్ చేశాను. సో నేను మీకోసం ఒక 2-3 అవర్స్ ఇంత కష్టపడి వీడియో అనేది ఎడిట్ చేస్తున్నాను కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో ఇప్పుడు ఆ నేమ్ ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది చూద్దాం. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కింద సెకండ్ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు అనేది ఉంటుంది కదా, ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక పేరు అనేది ఎంటర్ చేసుకుంటాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, నేమ్ అనేది ఇట్లా ఎంటర్ చేసుకున్నాను. దాని తర్వాత రైట్ టిక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా నేమ్ అనేది యాడ్ అయిపోయింది. చూసారు కదా, ఒకసారి స్క్రోల్ చేసి చూపిస్తాను. చూసారు కదా, దివ్య అనే పేరుని నేను ఎంటర్ చేసుకున్నాను. ఆ పేరు అనేది ఇక్కడ యాడ్ అనేది అయ్యింది. దాని తర్వాత స్టార్టింగ్ మై డియర్ అనేసి ఉంది. మీకు నచ్చితే మై డియర్ అనేసి పెట్టుకోవచ్చు, లేదా మై లవ్ అనేసి పెట్టుకోవచ్చు. మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. దానికి ఫస్ట్ టెక్స్ట్పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్పై ఇట్లా క్లిక్ చేయండి. ఇక్కడ మై డియర్ అనేసి ఉంది కదా, మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మై లవ్ అనేసి నేను పెట్టుకుంటాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ టిక్పై క్లిక్ చేయండి. చూసారు కదా, యాడ్ అయిపోయింది. అట్లా యాడ్ అనేది అవుతుంది. మీకు నచ్చింది ఇట్లా మీరు పెట్టుకోవచ్చు, లేదా మై డియర్ అనేసి అయినా సరే పెట్టుకోవచ్చు. దాని తర్వాత చూసారు కదా, ఎండ్లోనే ఇట్లా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీరు మ్యూజిక్తో పాటు వింటే మీకు చాలా బాగా మంచి ఫీల్ అనేది వస్తుంది అండ్ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అనేది అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.